హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నాగరాజ్. మీరు చూస్తున్నారు రాజ్భాయ్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్ మనకి సామ్సంగ్ గెలాక్సీ M12లో కెమెరా రివ్యూ అయితే చేద్దామండి. యాక్చువల్గా వీళ్ళు సామ్సంగ్ వాళ్ళు దీన్ని మంత్ 18th అయితే మార్కెట్లోకి అయితే లాంచ్ చేయడం జరిగింది. అలాగే సేల్స్ కూడా స్టార్ట్ చేశారు. అయితే దీని మీద మనకి దీనిలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే మాన్స్టర్ రీలోడెడ్ అనే దానిలో వీళ్ళు పబ్లిసిటీ అయితే బాగా చేస్తున్నారు. అందులో కెమెరా ఫీచర్ ప్రైమరీ ఫీచర్గా వీళ్ళు 48 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చామని చెప్తున్నారు కదా. అయితే దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అలాగే నాయిస్ ఏమైనా నోటీస్ చేస్తుందా, ఇంకా దీనిలో కొత్తగా ఏం ఫీచర్స్ తీసుకొచ్చారని దాని గురించి వాళ్ళ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాకుండా దీన్ని కెమెరా బేస్ చేసుకొని ఎలాంటి మొబైల్స్ కొనుక్కునే వాళ్ళకి నా రివ్యూ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్ ఇది మనం సామ్సంగ్ గెలాక్సీ M12 అండి. ఇది యాక్చువల్గా మనకి క్వాడ్ కెమెరాతో వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకొని మనకి 4 కెమెరాస్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ చూడండి, ప్రైమరీ కెమెరా వచ్చేసరికి మనకి 48 మెగాపిక్సెల్ రావడం జరిగింది. అలాగే మనకి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా 5 మెగాపిక్సెల్ ఇచ్చారు. డెప్త్ సెన్సార్ కెమెరా 2 మెగాపిక్సెల్, అలాగే మనకి మ్యాక్రో కెమెరా చూసుకున్నా మనకి 2 మెగాపిక్సెల్ వస్తుంది. ఫ్రంట్ కెమెరా కానీ మనం చూసుకుంటే 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి, మనకి ఓవరాల్గా కెమెరా ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉండబోతుంది. పైన మనం టాప్ సైడ్ లెఫ్ట్ సైడ్లో మనం చూసుకుంటే కెమెరా సెట్టింగ్స్ అని ఫస్ట్ ఉంటుంది. తర్వాత మిగతా ఆప్షన్స్ ఏంటంటే మనకి కరెంట్ షూటింగ్ మోడ్ వీళ్ళు చెప్తున్నారు. తర్వాత మనకి జూమ్ అని కనిపిస్తుంది. జూమ్ అంటే మనకి స్విచ్చింగ్ అనమాట. ఇది వైడ్ యాంగిల్ నుంచి అల్ట్రా వైడ్ యాంగిల్కి చేంజ్ చేసుకోవడం. తర్వాత షూటింగ్ మోడ్ లిస్ట్ అని ఉంటుంది. తర్వాత ప్రివ్యూ థంబ్నెయిల్ అంటే మనకి ఏం లేదంటే మనం క్యాప్చర్ చేసుకుందని ప్రివ్యూ చూసుకోవడం ఇది. తర్వాత టేక్ ఏ పిక్చర్ అని ఉంటుంది, మనం ఇమేజెస్ క్యాప్చర్ చేసుకోవడం. దీని మీదనే చేసుకోవచ్చు, లేకపోతే మనం స్క్రీన్ పైన టచ్ చేసినప్పుడు కూడా ఇమేజ్ క్యాప్చర్ అవుతుంది. తర్వాత స్విచ్ బిట్వీన్ ది ఫ్రంట్ అండ్ రేర్ కెమెరాస్ అని ఉంటుంది. మనకి ఫ్రంట్ కెమెరా సెల్ఫీ కెమెరా కానీ లేదా బ్యాక్ కెమెరా కానీ మనం స్విచ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏంటంటే రియల్ ఇంటర్ఫేస్ అయితే కెమెరా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. తర్వాత టైమర్ అయితే కనిపిస్తుంది. తర్వాత మనకి ఆస్పెక్ట్ రేషియోస్ అయితే కనిపిస్తున్నాయి. దాని తర్వాత మనకి ఫిల్టర్స్ అనే ఆప్షన్ అయితే మనకి ఉంది. ఓవరాల్గా మనకి కెమెరా ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంది. మనకి ఇక్కడ చూడండి, ఆస్పెక్ట్ రేషియోస్ వచ్చేసరికి మనకి ఫేస్బుక్ అయితే ఒకలాగా, యూట్యూబ్కి అయితే ఒకలాగా, ఇన్స్టాగ్రామ్ అయితే ఒకలాగా, ఇలా అయితే ఉంటాయి. తర్వాత మనకి కావాల్సిన విధంగా మనం దీన్ని అయితే కస్టమైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం షూటింగ్ మోడ్స్ అయితే చూద్దామండి. మనకి బాటంలో చూసుకుంటే ఫస్ట్ పోర్ట్రైట్ కనిపిస్తుంది, తర్వాత ఫోటో అని, తర్వాత వీడియో అని, దాని తర్వాత మనకి మోర్ అనే ఆప్షన్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఇవే ఉన్నాయి ఇక్కడ మ్యాక్సిమం. తర్వాత ఇక్కడ నేను చూడండి, పోర్ట్రైట్లో మనం చూసుకుంటే ఇక్కడ ఇంటెన్సిటీ అనే ఒక ఆప్షన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇదేంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేయడానికి బాగా యూజ్ అవుతుందన్నమాట. మనకి ఇది మ్యాక్సిమం 7 వరకు అయితే వీళ్ళు ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ మనకి చెప్పాను కదా, షూటింగ్ మోడ్ లిస్ట్లో అయితే మనకి 4 కనిపిస్తున్నాయి. ఇక్కడ పోర్ట్రైట్ అని, ఫోటో అని, వీడియోస్ అని, మోర్ అని మాత్రమే ఉంది. ఇక్కడ ఇంటెన్సిటీని ఎలా యూజ్ చేయాలి నేను ఇక్కడ మీకు చూపిస్తాను. చూడండి, ఒక ఇమేజ్ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. దాని బ్యాక్గ్రౌండ్ చూడండి, మీకు నేను లెఫ్ట్ సైడ్కి ట్రాక్ చేస్తున్నప్పుడు, రైట్ సైడ్కి ట్రాక్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా బ్లర్ అవుతుంది. లెఫ్ట్ సైడ్కి చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ అయితే మనకి క్లియర్గా అయితే ఇమేజ్ని క్యాప్చర్ చేస్తుంది. ఈ విధంగా ఈ ఇంటెన్సిటీ ఆప్షన్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. దీన్నే బొకే అని వేరే కెమెరాస్లో, దీనిలో అయితే మాత్రం వీళ్ళు మనకి చెప్పడం ఇంటెన్సిటీ అని ఒక ఆప్షన్ అయితే వీళ్ళు చెప్తున్నారు. తర్వాత నెక్స్ట్ ఫీచర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం షూటింగ్ మోడ్లో నెక్స్ట్ ఆప్షన్ అయితే చూద్దాం. మనకి ఫోటో ఉంటుంది. ఫోటోలో కూడా మనకి వైడ్ యాంగిల్, అల్ట్రా వైడ్ యాంగిల్, జూమింగ్ అంటాం కదా, అలాగే ఉంటుంది. తర్వాత వీడియో కూడా చూసినట్లయితే వీడియోలో మనకి చూడండి, అల్ట్రా వైడ్ యాంగిల్ రెండు కనిపిస్తుంది. 0.5x నుంచి 1x వరకు, ఇది అప్ టు 10x వరకు అయితే మనకి జూమింగ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మనకి వీడియో షూట్లో అయితే మాత్రం 10x వరకు అయితే జూమింగ్ అవుతుంది. అలాగే మనం బ్యాక్ కెమెరా యూజ్ చేసుకున్నా కూడా, మనం బ్యాక్ కెమెరా నుంచి షూట్ చేసేటప్పుడు కూడా మ్యాక్సిమం ఇది 10x వరకు జూమింగ్ అయితే ఈ ఆప్షన్ అయితే మనకి వర్క్ అవుతుంది. కాకపోతే 10x వరకు జూమింగ్ అంటే దీనికి ఉన్న ఈ లెన్స్ అయితే నాకు తెలిసినంత వరకు పెద్దగా సపోర్ట్ అయితే చేయట్లేదు. బ్లర్ అయితే బాగా నోటీస్ చేస్తుంది. తర్వాత మనం ఇక్కడ మనకి ఇంకా కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. అవి కూడా ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి ఇక్కడ నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు నేను మోర్ అయితే చూపిస్తాను. మోర్లో చూడండి, మనకి ఇక్కడ మోర్లో మనం చూసుకుంటే ఫస్ట్ మనకు డికోపిక్ అని ఉంటుందండి. ఇది మనకి ఏం లేదు, మనకి స్టిక్కర్స్ అని వస్తాయి కదా, అలాగే ఉంటుంది. తర్వాత ప్రోమోడ్ అంటే ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ, తర్వాత పానోరమా, తర్వాత ఫుడ్, తర్వాత మైక్రో ఫుడ్ అనేది కూడా ఇక్కడ ఒక కొత్త ఆప్షన్ అయితే నేను చూస్తున్నాను. పానోరమా షాట్ కూడా మీకు రెఫరెన్స్ కోసం అయితే నేను ఇస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కెమెరా సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకుందామండి. కెమెరా సెట్టింగ్స్ కానీ మనం ఓపెన్ చేసుకుంటే ఫస్ట్లో మనకి టాప్లో స్కాన్ క్యూఆర్ కోడ్స్ అని, తర్వాత స్వైప్ షట్టర్ బటన్ టు టేక్ బరస్ట్ షాట్ అంటారండి. ఇది ఏం లేదు, మనకి స్పోర్ట్స్ కానీ స్టంట్స్ వాళ్ళకి కానీ ఇది చేసే వాళ్ళకి, అంటే ప్రతి ఫ్రేమ్ని కూడా ఇమేజ్ని, ప్రతి మూమెంట్ని కూడా చాలా చక్కగా అయితే క్యాప్చర్ చేస్తుంది. దానికోసం ఈ బరస్ట్ షాట్ అని ఇది యూజ్ చేస్తారు. అంతేకాకుండా ఇది ఏంటంటే ఒకే సింగిల్ టేక్లో, అంటే ఒక 10 సెకండ్స్లోనే కొన్ని అంటే 10, 20, 30, 40 అలా ఇమేజెస్ని అయితే క్యాప్చర్ చేస్తుంది. తర్వాత HAIF అంటారండి. ఇది మనకి HAIF పిక్చర్స్ అంటే ఇది ఏం లేదు, మనకి హై ఎఫిషియన్సీ ఇమేజ్ ఫార్మాట్ అంటారు. ఇదేంటంటే మనకి కొంచెం ఇమేజెస్ క్వాలిటీగా తీస్తుంది. అలాగే స్పేస్ కూడా ఇది బాగా ఆక్యుపై చేస్తుంది. తర్వాత
సేవ్ సెల్ఫీస్ యాజ్ ప్రివ్యూడ్ అంటారు. మనం చూసుకున్న ప్రతి మూమెంట్ ప్రతి దాన్ని కూడా మనం చూసుకోవచ్చు ముందు. తర్వాత హై ఎఫిషియన్సీ వీడియోస్ అంటారు. ఇది కూడా అంతే, సేమ్ క్వాలిటీ కొంచెం బాగుంటుంది, స్పేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేస్తుంది. ఇది అన్ని డివైజెస్లో అయితే సపోర్ట్ చేయదు. ఇది ఒక ఫీచర్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. తర్వాత ఆటో హెచ్డిఆర్ అంటాం. ఆటో హెచ్డిఆర్ అంటే మనకి ఏం లేదు, హై డైనమిక్ రేంజ్. మనకి ఏంటంటే ఎక్కడైనా మనం తీసుకునే ఫ్రేమ్లో ఎక్కడైనా డార్క్నెస్ ఏరియాస్ కానీ ఉంటే ఇదేంటంటే కొంచెం బ్రైట్ చేస్తుంది. ఇది హై డైనమిక్ రేంజ్ అని వీళ్ళు చెప్తారు. తర్వాత గ్రిడ్ లైన్స్ అంటారు. యాక్చువల్గా గ్రిడ్ లైన్స్ అంటాం కదా, మనం నార్మల్గా తీసుకోవచ్చు. గ్రిడ్ లైన్స్ కూడా మనకి ఫోటో తీసుకునేటప్పుడు కనిపిస్తూ ఉంటాయి. తర్వాత మనకి లొకేషన్ ట్యాగ్ చేసుకోవచ్చు. తర్వాత వాటర్ మార్క్, మనకు కావాల్సిన వాటర్ మార్క్ని మనం కస్టమైజ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. తర్వాత దీనిలో వచ్చేసరికి మనకి షూటింగ్ మెథడ్స్ అనేవి ఉంటాయండి. అంటే మనం వాల్యూమ్కి ఉంటుంది కదా, వాల్యూమ్కి యూజ్ చేసుకుని మనం ఇమేజ్ క్యాప్చర్ చేసుకోవచ్చు, అలాగే మనకి రికార్డు చేసుకోవచ్చు. తర్వాత ఫ్లోటింగ్ షట్టర్ బటన్ అంటారు. అంటే కెమెరా ఇంటర్ఫేస్ ఓపెన్ అయి ఉన్నప్పుడు మనం స్క్రీన్ మీద టచ్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఇది ఇమేజ్ని క్యాప్చర్ చేస్తుందని వీళ్ళు చెప్తున్నారు. తర్వాత షో పామ్, మన చేతిని ఇలా షేక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇది ఇమేజెస్ని అయితే క్యాప్చర్ చేస్తుంది, అలాగే షార్ట్ తీస్తుంది. దాని అర్థం ఇదనమాట ఓవరాల్గా. తర్వాత సెట్టింగ్ టు కీప్ అని మనకి కొన్ని చెప్తున్నారు. కెమెరా మోడ్ అని, సెల్ఫీ యాంగిల్ అని, తర్వాత ఫిల్టర్స్ అని. ఫిల్టర్స్ అంటే మనకి ఇవాళ ప్రతి మొబైల్లో కామన్గానే ఇది వస్తూ ఉంది. ఇది ఓవరాల్గా వాటర్ మార్క్ని కూడా నేను ఎలా సెట్ చేసుకోవాలో కూడా మీకు ఓవరాల్గా అయితే చూపించాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వాల్యూమ్ బటన్ని యూజ్ చేసుకొని ఇమేజ్ ఇలా అయితే మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. అలాగే మనం వాల్యూమ్ బటన్ అంటే షట్టర్ బటన్ యూజ్ చేసుకొని కూడా మనం వీడియో రికార్డ్ కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి టేక్ ఏ పిక్చర్ అని మనకి ఒక ఆప్షన్ అయితే మనకి స్క్రీన్ మీద ఇంటర్ఫేస్ మీద ఎప్పుడు కనిపిస్తుంది. నార్మల్గా ఇది అంటే ఈజీ వేలో యూజ్ చేసుకోవడమే, అందుకన్నా అయితే మనకి ఇక్కడ పెద్దగా ఏమీ ఉండదు. అంటే రకరకాల ఆప్షన్స్ మనం కెమెరా పైన టచ్ చేసి కూడా మనం ఈ ఇమేజెస్ అయితే మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇది ఇంటర్ఫేస్ని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పాను కదా నేను గ్రిడ్ లైన్స్ అని, ఇక్కడ గ్రిడ్ లైన్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి చూడండి. అలాగే ఆటో ఫోకస్, ఆటో ఎక్స్పోజర్ అంటారు. దీన్ని మనం లాక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇమేజెస్ ఇది ఎల్లో కలర్ అయితే పడుతుంది. అప్పుడు తర్వాత ఇక్కడ మనకి ఇందాక నేను చెప్పాను కదా, వాటర్ మార్క్ యూజ్ చేసుకున్న తర్వాత వాటర్ మార్క్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ రాజ్భాయ్ అని నేను ఇందాక టైప్ చేశాను కదా, అది కూడా మనకి ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఈ విధంగా అయితే మనం వాటర్ మార్క్ని కూడా సెట్ చేస్తాం. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇది బ్యాక్ కెమెరా యూజ్ చేసుకుని ఇది తీసిన పోర్ట్రేట్ షాట్ అండి. ఇది కూడా నేను బ్యాక్ కెమెరా యూజ్ చేసి తీసిన పోర్ట్రేట్ షాట్ అని చెప్పుకోవాలి. తర్వాత నేను ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి ఒక 2 ఇమేజెస్ కూడా క్యాప్చర్ చేశాను. ఇది ఫ్రంట్ కెమెరా మనకి ఏదైతే 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే వీళ్ళు ఇచ్చారో దాని నుంచి ఫ్రంట్ కెమెరా నుంచి తీసిన పోర్ట్రేట్ షాట్కి అయితే మనం చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ ఇది లో లైట్ కండిషన్లో అయితే తీశాను. కాకపోతే నేను బ్యాక్ కెమెరాతో కంపేర్ చేసుకుంటే మన ఫ్రంట్ కెమెరా ఇది యాక్చువల్గా లెన్స్ కూడా తక్కువ కాబట్టి కొంచెం నాయిస్ అయితే నోటీస్ చేస్తుంది. అలాగే నేను పోర్ట్రేట్ షాట్ నైట్ టైం అయితే తీశాను. ఇక్కడ రిఫరెన్స్ కోసం ఇది ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి తీసిన పోర్ట్రేట్ షాట్. కొంచెం రెండింటికి వేరియేషన్ అయితే కొంచెం క్లియర్గా అయితే కనిపిస్తుంది. అలాగే ఫ్రంట్ కెమెరాలో అయితే కొంచెం నాయిస్ అయితే ఎక్కువ నోటీస్ అవుతుందని మనం చెప్పుకోవాలి. పోర్ట్రేట్ షాట్స్ అయితే మాత్రం లైట్ కండిషన్లో అయితే నార్మల్గా లైట్ కండిషన్లో మాత్రం సూపర్గా అయితే వస్తుంది. నైట్ మోడ్లో అయితే మాత్రం కొంచెం ప్రాపర్గా అయితే లేదని మనం చెప్పుకోవాలి. అంతేకాకుండా మనకి ఇందాక మాట్లాడుకున్నాం కదా, మనం జస్ట్ పామ్ ఇలా షేక్ చేసామంటే ఈ ఇమేజెస్ అయితే క్యాప్చర్ చేస్తుంది. ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. ఇది ఇవాళ అన్ని ఫోన్స్లోనూ అంటే కొంచెం మనకి ఏంటంటే ఒక 13,000 నుంచి 20,000 మధ్యలో ప్రతి ఫోన్లో కూడా ఈ ఆప్షన్ అయితే ఉంటుంది. కాకపోతే ఇది లెస్ దాన్ 11,000లో దీనిలో అయితే ఈ ఆప్షన్ తీసుకొచ్చారు. తర్వాత ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఈ ఒక వీడియో ప్లే చేసేటప్పుడు మనం ప్లే చేయగానే ఒక విండోలోకి అయితే ఓపెన్ అవుతుంది. ఇది నేను కొంచెం డిఫరెంట్గా చూస్తున్నాను. ఇది ఒకటి మాత్రం కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది. వీడియో ప్లే చేసుకునేటప్పుడు మనకి ఒక విండోలోకి ఓపెన్ అవుతుంది, మనం దాన్ని ప్లే చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఇది ఒక కొత్త ఫీచర్ అయితే నేను దీనిలో నోటీస్ చేశాను. చూడండి, ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా. తర్వాత మనం వీడియో నుంచి ప్లే చేసుకునేటప్పుడు మనం ఒక ఇమేజ్ని అయితే కట్ చేసుకోవచ్చు. ఇక్కడ వీడియో ప్లే అవుతుంది కదా, ఇక్కడ ట్యాప్ చేయగానే మనకు సేమ్ వీడియో క్లిప్ మనకి ఒక ఇమేజ్ లాగా అయితే కనిపిస్తుంది. అలాగే మనం దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. మోర్ ఆప్షన్స్ మనకి వాల్ పేపర్ పైన సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే చేశారు. తర్వాత నాకు నచ్చిన ఇంకొక ఆప్షన్ అయితే దీనిలో చేంజ్ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ అని ఒకటి తీసుకొచ్చారు. ఇది ఓన్లీ పోర్ట్రేట్ షాట్కే అప్లికబుల్ అవుతుందండి. నార్మల్ ఇమేజెస్కి అయితే ఇది రావటం లేదు. పోర్ట్రేట్ షాట్లో మనం ఏదైతే తీసామో వాటికి ఈ చేంజ్ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. వాటిలో మాత్రమే మనం బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయగలుగుతాం, కొంచెం అడ్జస్ట్ చేయగలుగుతాం. మనం ఇంతకు ముందు చూసాం కదా, ఇంటెన్సిటీ అని ఒక చెప్తున్నారు. అలాగే మనకి బ్లర్ అంటాం, లేదా బోకే అంటారు. ఇట్లా రకరకాల ఒక్కొక్క ఫోన్లో ఒక్కొక్కలాగా అయితే ఉంటుంది. దీనిలో అయితే వీళ్ళు ఇంటెన్సిటీ ఆప్షన్, ఇక్కడైతే బ్లర్ అనేది చెప్తున్నాడు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసేటప్పుడు. యాక్చువల్గా మనం తీసుకున్న ఇమేజ్ అలాగే ఉంటుంది. మిగతావంతా కూడా మనకి ఇక్కడ చూడండి, ఇది పోర్ట్రేట్ షాట్ నైట్ మోడ్లో తీశాను కదా.
దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి స్పిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. స్పిన్ అని ఇవ్వగల మనకి బ్యాక్గ్రౌండ్లో కొంచెం స్పిన్నింగ్ అయితే కనిపిస్తుంది. దాని తర్వాత ఇంకొక ఆప్షన్ అయితే మనకు కనిపిస్తుంది, జూమ్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ విధంగా చేంజ్ అయితే అయిపోతుంది. దాని తర్వాత మనకి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, అదేంటంటే కలర్ పాయింట్ అంటారు. ఇదేంటంటే మనం ప్రైమరీ ఇమేజ్ ఏదైతే ఉందో అదైతే మన కలర్లో ఉంటుంది, మిగతా బ్యాక్గ్రౌండ్ అంతా మనకి బ్లాక్ అండ్ వైట్లోకి చేంజ్ అవుతుంది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. నేను ఈ మధ్య అయితే అక్కడ చూడలేదు. ఇప్పుడు వచ్చే కొంచెం ఫ్లాగ్షిప్ మొబైల్స్లో అయితే వస్తుంది అనుకోండి. ఇది కొంచెం బాగుంది. తర్వాత ఇక్కడ చూడండి ప్యానో షాట్ అండి. ఇది ఒకే ఇమేజ్లో ఒకే పర్సన్ ఎదురుగా ఉన్నట్టయితే క్యాప్చర్ చేసుకోవడం ఇది చాలా బాగా వస్తుంది. ప్యానో షాట్ అయితే బాగా పనిచేస్తుంది. తర్వాత ఇది మనకి 2 మెగాపిక్సెల్ మైక్రో కెమెరా యూజ్ చేసి అయితే ఇమేజ్ నేను క్యాప్చర్ చేశాను. ఈ మైక్రో కెమెరా కూడా మనకి కొంచెం బాగా ఎక్స్ట్రీమ్ జూమ్ చేసినప్పుడు అయితే ఎక్స్ట్రీమ్ అంటే బాగా నేరుగా తీసినప్పుడు చాలా బాగా అయితే ఇమేజెస్. ఫ్రెండ్స్, ఇది నేను బ్యాక్ కెమెరా 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా యూజ్ చేసి తీసిన వీడియో క్లిప్ అండి. వీడియో క్వాలిటీ కానీ లేకపోతే ఆడియో అవుట్పుట్ కానీ బ్యాక్ కెమెరా అయితే మాత్రం చాలా బాగా పర్ఫామ్ చేస్తుందని మనం చెప్పుకోవాలి. యాక్చువల్గా ఇది నేను ఫ్రంట్ కెమెరా నేను ఏంటంటే ఒకసారి స్టెబిలైజేషన్ చెక్ చేద్దామన్న ఉద్దేశంతో నడుస్తూ ఈ ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి ఈ వీడియో క్లిప్ అయితే నేను షూట్ చేస్తున్నాను. ఒకసారి స్టెబిలైజేషన్ అయితే మీరే చూడండి. స్టెబిలైజేషన్ అయితే మాత్రం చాలా వీక్ అయితే ఉంది. నడుస్తుంటేనే విపరీతమైన షేకింగ్. కొంచెం ఇంతకుముందు మనకి M21 కంపేర్ చేసుకుంటే దీనిలో చాలా పూర్గా ఉందండి. తర్వాత ఇది నేను వైడ్ యాంగిల్ షాట్ అయితే బ్యాక్ కెమెరా నుంచి తీసిన వైడ్ యాంగిల్ షాట్కి అయితే మనం చెప్పుకోవాలి. తర్వాత అల్ట్రా వైడ్ యాంగిల్ షాట్ అయితే ఒకసారి చూద్దాం. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ షాట్ అండి. ఇది 5 మెగాపిక్సెల్ కెమెరా అయినప్పటికీ యాక్చువల్గా దీనిలో మనకి 10x వరకు అయితే జూమింగ్ అయితే ఉంది. ఇది బాగానే పర్ఫామ్ చేస్తుంది. తర్వాత మనం కొన్ని బ్యాక్ కెమెరా యూజ్ చేసి కొన్ని ఇమేజెస్ అయితే తీసాను. ఇక్కడ మనకి ఎలాంటి వైడ్ యాంగిల్ అయితే నేను యూజ్ చేయలేదు, నార్మల్గా తీసిన ఇమేజెస్కి అయితే మనం చెప్పుకోవాలి. ఇక్కడ చూడండి, మీకు దీన్ని బట్టి బ్యాక్ కెమెరా అయితే పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. ఒక ఫ్రంట్ కెమెరాలోనే కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీంట్లో ప్లస్ ఆర్ మైనస్లు ఏంటనేది ఒకసారి చూద్దామండి. ప్లస్లు కానీ మనం చూసుకుంటే పోర్ట్రేట్ ఇమేజెస్ అయితే మాత్రం ఇది బ్యాక్ కెమెరా నుంచి అయితే సూపర్గా క్యాప్చర్ చేస్తుంది. అలాగే బ్యాక్ కెమెరా నుంచి మనకి వీడియో క్వాలిటీ కూడా రియల్గా సూపర్గా ఉందని మనం చెప్పుకోవాలి. అయితే మనకి ఇక్కడ వీడియోలో వచ్చేసరికి మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం మాక్సిమం 1080p నుంచి 30 fps మాత్రమే ఇది సపోర్ట్ చేస్తుంది. అందుకని ఇది వీడియో అయితే మనకి క్యాప్చర్ చేయలేదు. అంతేకాకుండా ప్రాబ్లమ్స్ కానీ మనం చూసుకుంటే స్టెబిలైజేషన్ అయితే చాలా వీక్గా ఉంది. తర్వాత స్లో మోషన్ ఎఫెక్ట్స్ అయితే దీంట్లో లేవు. అలాగే మనకి ఇది మాక్సిమం 1080p నుంచి 30 fps సపోర్ట్ చేస్తుంది. టైం ల్యాప్స్ కూడా దీనిలో అయితే మనకు రాలేదు. తర్వాత నైట్ స్కేప్ మోడ్ కూడా దీనిలో లేదు. తర్వాత కలర్ మనకి ఏంటంటే కలర్స్ని మనం క్యాప్చర్ చేసుకునేటప్పుడు మనకి రియల్గా ఉన్న బ్యాక్గ్రౌండ్లో ఉన్న కలర్స్ కన్నా దీనిలో మనం క్యాప్చర్ చేసిన కలర్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇది నేను ఓవరాల్గా చూసిన ప్రాబ్లమ్స్ అయితే. అంతేకాకుండా మనకి నైట్ మోడ్ అనేది లేదు. ఈవెన్ నైట్ టైం మనం క్యాప్చర్ చేసుకునే ఇమేజెస్ అయితే విపరీతమైన నాయిస్ అయితే నోటీస్ అవుతుంది, కానీ అంత క్వాలిటీ అయితే నాకు అనిపించలేదు. ఎవరైతే ఈ అడ్వర్టైజ్మెంట్ చూసి ఇది 48 మెగాపిక్సెల్ అని కొన్నామని అనుకుంటున్నారో ఇదైతే మాత్రం నిజంగా డిసప్పాయింట్ చేసిందని మనం చెప్పుకోవాలి. ఇక మిగతా ఫీచర్స్ అన్నీ అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఇదైతే కెమెరా గురించి అయితే మాత్రం ఈ డివైస్ ఎవరైనా కొందామనుకుంటే దయచేసి మీరు ఆల్టర్నేటివ్ అయితే చూసుకోండి. ఇంకొక 1000-2000 పెట్టుకుంటే దీనికన్నా బెటర్ మనకి ఆప్షన్ అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.